Hello students, welcome to Sandhya tutorials. Exercise 6.2 లోని question number 1 ని solve చేద్దాం. Find the value of the unknown exterior angle x in the following diagrams. ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చేసారు మనకు. ఇందులో ప్రతి ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే ఒక అన్నోన్ ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే ఇచ్చారు. ఓకే, అలాగే ట్రయాంగిల్ లోపల ఆపోజిట్గా 2 ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఇచ్చేసారు. వీటిని యూజ్ చేసుకొని మనము ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీనికి యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అని అంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంటీరియర్లో ఉన్న రెండు ఆపోజిట్ యాంగిల్స్ని మనము సమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇందులోని ఫస్ట్ బిట్ని మనం సాల్వ్ చేసేద్దాము. కమింగ్ టు ద ఫస్ట్ బిట్, ఇందులో మనం చూస్తే రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చేసారు కదా. ఒక అన్నోన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంది. దీన్ని మనం ఫైండ్ చేయాలి అని అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. లోపల ఉన్న రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయాలి. 50 degrees ప్లస్ 70 degrees. ఓకే, వీటి సమ్మేషన్ మనకు యాంగిల్ ఎక్స్ వాల్యూ ఇస్తుంది. సో 50 ప్లస్ 70 గివ్స్ 120 degrees. సో ఈ యాంగిల్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 120 degrees. ఇక్కడ కమింగ్ టు ద సెకండ్ ఫిగర్, ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ ఇచ్చారు. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. 65 degrees ప్లస్ 45 degrees. సో 5 gives 10 and 6 4 this 1 that gives 11, right? 110 degrees. ఓకేనా, ప్రతి ఫిగర్లో మీరు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ రాసాక ఈ సమ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా రాసిస్తున్నాను, మీరు ఈ ప్రాపర్టీని ప్రతి దాంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో కమింగ్ టు హియర్, యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ప్లస్ 60 degrees. దట్ గివ్స్ 120 degrees. సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 120 degrees. నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ బిట్, exterior angle x is equals to sum of interior opposite angles. 50 degrees plus 50 degrees. That gives 100 degrees. So x value వచ్చేసి 100 degrees in the fifth bit. Next coming to the sixth bit, ఇక్కడ కూడా exterior angle x ఉంది. So exterior angle x is equals to sum of interior angles. That gives 90 degrees. ఓకే, సో ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసి 90 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చి రెండు అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీని యూజ్ చేసి మనము ఎక్స్టీరియర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వన్, అండ్ నెక్స్ట్ విల్ మూవ్ టు ద సెకండ్ వన్ ఇన్ దిస్ 6.2 exercise.